రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ వారు చేసిన మంచి పనులు శిలాశాసనాల రూపకంగా తెలంగాణ అంతటా ఎక్కడో ఒక దగ్గర బయటపడుతూనే ఉన్నాయి. వాటి ఉనికి కోసం, పునర్వైభవం కోసం, మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇది పిడిచేడ్ గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ పక్కనే గల ఆంజనేయ స్వామివారి ఆలయం ఇది. గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే పిడిచేడ్, గజ్వెల్ మండలం పిడిచేడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే కళ్యాణి చాళుక్యుల కాలం నాటి శిలాశాసనం నిరాదరణగా పడిందనమాట. నేను ఈ గ్రామంలో ఎంతమందిని అడిగినా కూడా అట్లాంటిది ఏం లేదు, వెళ్ళండి అది ఇది అని తరుముతున్నారు. అది ఉన్నారు. ఎట్లాస్ ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన చెప్పిండు. ఇక్కడ పైన లింగం కనిపిస్తుంది కదా అస్పష్టంగా, ఇక్కడ లింగము ఇక్కడ రాసి ఉంది, రాసింది. ఈ వైపు అయితే చాలా అస్పష్టంగా ఉంది. ఇదేమో దీపస్తంభము. ఇక్కడ మనకు అత్యంత అరుదుగా కనిపించే సూర్య భగవానుడు విగ్రహం ఇది. ఇది నాగదేవత, ఇది నాగదేవత. ఇక్కడ మనకు చాళుక్య శైలి నంది ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇది దీపస్తంభమే. మనం ఆలయంలోకి వెళ్ళొచ్చో లేదో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఇది మనకు ఆంజనేయ స్వామి ఆలయం పక్కన వినాయకుడు ఉన్నాడు. లింగము నంది కొత్తగా పెట్టినట్టుంది. లింగం నంది అయితే కొత్తగా పెట్టిండు. కళ్యాణి చాళుక్య రాజైన త్రైలోక్య త్రిభువనం వల్ల సామాన్య శకం 1124లో వేయించిన శాసనం ఇది. ఊరిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఇచ్చిన దాన వివరాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఇది నాకు తెలిసి వీరగల్లు విగ్రహం అనుకుంటాను. వీరగల్లు విగ్రహం. ఇక్కడ పక్కన రెండు విధంగా ఇక్కడ చేతులు, ఇది వెనక చేతులు, ఇక్కడ అది ఖడ్గం ఎత్తి కనిపిస్తుంది. ఇది తల, ఇక్కడ మొహం దాకా కనిపిస్తుంది. ఇలాంటి చారిత్రక సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.